మీరు గురువారం నాడు ప్రారంభమయ్యే దేవీ నవరాత్రులలో జరగబోయే ప్రతిష్టా కార్యక్రమానికి రాబోతున్నారు. మరి వచ్చే ముందర ఏం చేయాలి అనేది చెప్తాను, జాగ్రత్తగా వినండి. రేపు మార్నింగ్ అంటే మంగళవారం నాడు చతుర్దశి. రేపు మీరు స్నానం చేసేటప్పుడు బకెట్లో వాటర్లోన ఫుల్ బకెట్ తీసుకోండి. అందులో కొన్ని నువ్వులు కలపండి, నల్ల నువ్వులు. నెంబర్ 2 నిమ్మరసం కలపండి. నెంబర్ 3 ఒక గ్లాస్ పాలు పోయండి. నెంబర్ 4 వేపాకులు వేయండి. ఈ 4 కలపాలి బాగా బకెట్లో. ఏం చేయాలి మరి అని అంటే, అదే వాటర్ తోటి మీరు ఐం క్లీం సౌ సౌ క్లీం ఐం అని ఒక చెంబు పోసుకోండి. రెండవ చెంబు హ్రస్రౌం సకల హ్రీం హ్రస్రౌం ఐం క్లీం సౌం పోసుకోండి. మూడవ చెంబు హంసహ. నాలుగో చెంబు ఓం శ్రీచక్రమహామేరవే నమః శివాయ. ఐదవ చెంబు ఓం ఈం ఈం నమః. ఆరవ చెంబు ఓం శ్రీచక్ర త్రిపురాయై నమః. ఏడవ చెంబు ఓం కామేశ్వరీ కామేశ్వరాభ్యాం నమః. ఎనిమిదవ చెంబు ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః. తొమ్మిదవ చెంబు ఓం షిరిడీ సాయి దేవాయ నమః. అంతే. 9 చెంబుల నీరు మీరు ఒక్కొక్క మంత్రం చెబుతూ పోసుకోవాలి. మరి ఏం జరుగుతుంది అని అంటే, గ్రహ దోషాలు, దిష్టి దోషాలు ఏమిటోనమ్మా, శ్రీచక్రదాతలంట ఎక్కడి నుండి వస్తాయో ఏమిటో, లక్షలు కడుతున్నారు అని ఘోష ఉంటుంది దాతలకు. మీకుంటుంది, నాకుంటుంది, అందరికి ఉంటుంది. అందువలన రేపు నేను, మా కుటుంబ సభ్యులు, దాతలు అంటే 9,000 కట్టిన దాతలు కూడా చేయాలి ఈ పని. 18,000 కట్టిన దాతలు కూడా చేయాలి ఈ పని. శ్రీచక్రం తీసుకోబోతున్నారు 3,000 కట్టి, వాళ్ళు కూడా పని చేయాలి. కాబట్టి సర్వదాతలు 3,000 నుంచి 3 లక్షల వరకు ఎవరైతే దాతలు ఉన్నారో అందరూ కూడా రేపు పొద్దున మీరు ఏ టైం చేయాలి మరి అని అంటే, మీరు స్నానం చేసే ముందర ఫస్ట్ వెళ్ళి సూర్యుడిని చూడాలి. ఉదయించే సూర్యుడు కావచ్చు, వెలిగే సూర్యుడు కావచ్చు. సూర్యుడిని చూసి నమస్కారం చేసుకొని లోపలికి రావాలి. ఇంకా వచ్చి స్నానం చేయండి. నేను చెప్పిన 4 ద్రవ్యాలతో స్నానం అయిపోయిన తర్వాత ఇంకా మీ స్నానం మీరు చేసుకోండి. ఫస్ట్ స్నానం ఇది జరగాలి. ఆఫ్టర్ దట్ యువర్ డైలీ స్నానం. ఇది పద్ధతి. ఇట్లా చేస్తే ఏమవుతుందంటే, శ్రీచక్రం ప్రతిష్ఠించేటప్పుడు కొన్ని గ్రహదోషాలు వస్తాయి, అవి పోతాయి. ఎవరైతే మీకు దిష్టి తగిలిందో, నరఘోష వచ్చిందో అది పోతుంది. ముఖ్యంగా ఇది పోతుంది, దిష్టి నరఘోష. ఇక మూడవది నక్షత్ర దోషాలు ఉన్నాయనుకోండి, అవి పోతాయి. కాబట్టి చక్కగా మీరు రేపు స్నానం చేయండి బాబు. మీ ఇష్టమే. 6 చేస్తారా, 6:30 చేస్తారా, 7 చేస్తారా, 7:30 చేస్తారా, 8, మీ ఇష్టమే. బట్ యూ హ్యావ్ టు సీ సన్. ఆఫ్టర్ దట్ యూ షుడ్ టు టేక్ బాత్. సూర్యుని చూసే మీరు స్నానం చేయాలి. సూర్యుని చూసేటప్పుడు మీరు హ్రీం నమః అని మంత్రం చెప్పాలి. నమస్కార ముద్రలో ఉండి
హ్రీం నమః మంత్రం చెప్పి వచ్చి ఇంక స్నానం చేయండి. ఈ ప్రకారం చేస్తే మీకు దోషాలన్నీ పోతాయి, నరఘోష, దిష్టి ఇవన్నీ తొలగిపోతాయి. సో కాబట్టి రేపు కంపల్సరీ అందరూ మంగళవారం రోజు చేయండి. నేను కూడా చేస్తాను, అందరూ చేస్తారు మా ఇంట్లో కూడా. మరి నువ్వులు ఎన్ని వేసుకోవాలి స్వామి అంటే కొన్ని చాలు, మళ్ళీ ఇన్ని ఎక్కర్లే. ఇన్ని నువ్వులు, నిమ్మరసం కూడా ఒక నిమ్మకాయ పిండియండి, అంటే రసం చేసి పోసేయండి. ఇక పాలు ఉన్నాయి చెప్పాను కదా, ఒక 1/2 గ్లాస్ కానీ 1 గ్లాస్ కానీ పోయండి. ఇంట్లో 10 మంది ఉన్నారనుకో, ఇంకా 10 గ్లాసులు కావాలి, కాబట్టి 1/2 గ్లాస్ చాలు. 1/2 గ్లాస్ పాలు. వేపాకులు తెచ్చుకోండి, ఇన్ని వేపాకులు మాత్రం అందులో వేయండి. అది ఈ రకంగా మీరు చేయాలి బాబు.